సాధారణంగా అయినవారే మరణిస్తే కడచూపుకు సైతం వెళ్ళని రోజులవి. అంతే, ఓ వీధిలో ఎవరన్నా మరణిస్తే కనీసం వారి కుటుంబ సభ్యులైనా పరామర్శించేవారే కరువు. మనిషి మానవత్వాన్ని మైమరిచి స్వార్థంతో గడుపుతున్న రోజులవి. ఓ అనాథ యాచక వృద్ధ మహిళ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ గ్రామ సర్పంచ్ అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొడ్డుకొండ గ్రామంలో గత కొంతకాలంగా ఓ గుర్తు తెలియని అనాథ వృద్ధ మహిళ భిక్షాటన చేస్తూ గ్రామస్తులు ఎవరన్నా దానం చేస్తే తిని అక్కడే ప్రధాన కూడల్లో కాలం వెళ్లదీస్తుండేది. ఆ రోజు ఉదయం గ్రామ ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే కింద పడి మృతి చెందడంతో కనీసం దగ్గరికి వెళ్లి చూసేవారు కరువైపోయారు. ఆ నోట ఈ నోట సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ సహృదయులు లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని ముందుగా స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందజేసి వీక్షకుల సందర్శనార్థం బస్టాండ్ కూడలు ఫ్రీజర్ బాక్సును ఏర్పాటు చేసి మృతదేహాన్ని అందులో భద్రపరిచి అక్కడి నుంచి గ్రామస్తులు డప్పు వాయిద్యాల కళాకారుల నడుమ ఊరేగింపుగా శ్మశాన వాటికకు తరలించి చితికి నిప్పట్టించి సదరు సర్పంచ్ మానవత్వం చాటుకోవడంతో గ్రామ పెద్దలు అభినందించారు.